అమెరికా ఇమిగ్రేషన్లో భారతీయ విద్యార్థులు ఇబ్బంది పడుతున్న అంశంపై విదేశీ వ్యవహారాల శాఖ క్లారిటీ ఇచ్చింది. విద్యార్థులు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లే తిప్పి పంపిస్తున్నారని ప్రకటించింది. అమెరికా వెళ్లే విద్యార్థులు ఇతరులు కూడా అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లాలని సూచించింది. అయితే 2 యూనివర్సిటీలను స్క్రూటినీలో పెట్టామని, దీన్ని అమెరికా అధికారులు చెప్పారని ఎయిర్ ఇండియా ప్రకటించడంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అమెరికాలో 2 యూనివర్సిటీల విద్యార్థులను ఎయిర్ ఇండియా అధికారులు ఆపేస్తుండటంతో విద్యార్థులను, తల్లిదండ్రులను గందరగోళంలో పడేసింది. దీనిపై అమెరికా ప్రభుత్వంతో మాట్లాడిన విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది. 2 వర్సిటీలతో పాటు మరికొన్ని ఇతర విద్యా సంస్థలకు వెళ్లే వారిని ఇమిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపారని చెప్పింది. వారితో పాటు బిజినెస్, టూరిస్ట్, వర్క్ వీసాలతో వెళ్లిన వారిని కూడా డిపోర్ట్ చేశారని విదేశీ వ్యవహారాల శాఖ చెబుతోంది. విద్యార్థుల తీరును బట్టే ఇమిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపాలని నిర్ణయిస్తున్నారని అమెరికా ప్రభుత్వం చెప్పారంటోంది విదేశీ వ్యవహారాల శాఖ. అంతేకాని కొన్ని వర్సిటీలు బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయన్నది కారణం కాదంది. వీసాలు చెబుతున్న వివరాలకు అభ్యర్థులు చెప్పేదానికి పొంతన లేకపోవడం వల్లే సమస్య వస్తోందని చెప్పింది. ఈ అంశంపై అమెరికా ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, కాన్సులేట్ జారీ చేసే వీసాలను గౌరవించాలని చెబుతున్నామంటోంది విదేశీ వ్యవహారాల శాఖ. అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులు విద్యా సంస్థలను ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ట్రావెల్ డాక్యుమెంట్లతో పాటు స్టడీ ప్లాన్స్, అడ్రస్ వివరాలు, ఆర్థిక స్థోమత, ఆరోగ్య భద్రత లాంటి ఏర్పాట్లతో వెళ్లాలని చెప్పింది. ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూకు ప్రిపేర్ అయి ఉండాలని సలహా ఇచ్చింది. ఇతర వీసాలపై వెళ్లేవారు కూడా అవసరమైన పత్రాలతో వెళ్లాలని విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది. అయితే 2 వర్సిటీలను స్క్రూటినీలో పెట్టామని అమెరికా అధికారులు చెప్పినట్టు 10 రోజుల క్రితం ఎయిర్ ఇండియా ప్రకటించింది. దీనిపై వివరాలు తెలుసుకుంటామని విదేశీ వ్యవహారాల శాఖ చెప్పింది. అసలు విద్యార్థుల్లో టెన్షన్ కు కారణమైన ఎయిర్ ఇండియా నోట్ గురించి ప్రస్తావించకుండా కొత్త అడ్వైజరీ విడుదల చేసింది. 2 వర్సిటీలు స్క్రూటినీలో ఉన్నట్టు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ పనిగట్టుకుని ఎయిర్ ఇండియాకు ఎందుకు చెప్పిందో మాత్రం విదేశీ వ్యవహారాల శాఖ అడ్వైజరీలో లేదు. కానీ దాని ఆధారంగానే ఎయిర్ ఇండియా కొత్త విద్యార్థుల్ని ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కి పంపడం గందరగోళానికి దారితీసిన సంగతి తెలిసిందే.